దేవుని నామానికి వందనాలండి. మా పిల్లల యొక్క కార్యక్రమానికి పిలవకుండానే మీరందరూ మా మీద ఉన్న అభిమానంను బట్టి, మమ్మల్ని ప్రేమించి వచ్చిన ఈ అశేష జనాంగాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన అభిషక్తులు, దైవజనులు, అయ్యగారులకి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుడు నా ఇద్దరు పిల్లల్ని ఆయన రాజ్యానికి తీసుకున్న విషయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని ఎంతో కృతజ్ఞతాస్తుతులతో గణపరుస్తూ ఉన్నాను. మరి ఈ నెల 26వ తారీఖున అనగా సోమవారం ఉదయకాలము 9 గంటల సమయంలో మా పిల్లలిద్దరూ హడావిడిగా స్నానాలై చేసి బట్టలై వేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో మా మందిరంలో, మా చర్చిలో ఒక యవనస్తురాలు బిడ్డ ఆ నిశ్చితార్థ కార్యక్రమం కూడా జరుగుతుందండి. అయితే నేను ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో నేను హడావిడిగా ఉన్నాను. మా పిల్లలైతే స్నానాలు చేసి బట్టలు వేసుకొని హడావిడిగా బారు ఉన్నారు. అయితే మా పెద్ద కుమారుడు బయటకు వచ్చి రోడ్డు మీద ఉన్న కారులో కూర్చొని, డాడీ కారులో పెట్రోల్ అయిపోయింది, మేము పలానా ఫంక్షన్కి వెళుతున్నాము కనుక పెట్రోల్కి డబ్బులు కావాలి డాడీ అని కారులో ఉండి ఫోన్ చేశారండి. ఎంత కావాలి నాన్న అంటే, ఒక 1000 రూపాయలు కావాలి, అలాగే పాకెట్ మనీ కూడా 500 కావాలి అని అడిగినప్పుడు, సరే తీసుకో అని నేను ఫోన్పే చేశాను. అదే నా పెద్ద కుమారుడితో మాట్లాడిన ఆఖరి మాట. ఇక మా చిన్న కుమారుడితో నేనేం మాట్లాడలేదు. నా ఎదురుగుంటేనే ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్ తీసుకుని హడావిడిగా వాడున్నాడు. నేనేమో కార్యక్రమం కోసం నేను హడావిడిగా ఉన్నాను. అదే మా చిన్న బాబుని చూడడం, అదే మా పెద్ద బాబుతో మాట్లాడడం కూడా. సరిగ్గా ఆ రోజు 3:30 సమయం అయిందండి. అప్పటికి మా చర్చిలో నిశ్చితార్థ కార్యక్రమం అయిపోయింది. ఎవరింట్లకి వారు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు భోజనాలు చేసి. మధ్యాహ్నం 3:30 అయింది. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఒక అలవాటు ఉంటుందండి. డాడీ మేము రావడం ఒక అరగంట గంట ఆలస్యం అవుతుందని వాళ్ళన్నా ఫోన్ చేస్తారు, లేకపోతే నేనన్నా ఫోన్ చేసి ఎక్కడున్నారు అని నేను ఫోన్ చేస్తాను. అయితే ఈ కార్యక్రమం వల్ల వాళ్ళు ఫోన్ చేయలేదు, నేను కూడా ఫోన్ చేయలేదు. అలాగ 3:30 అయిపోయినప్పుడు 3:30 గంటలకి నేను ఫోన్ చేసినప్పుడు రింగ్ అయ్యింది. మా చిన్న బాబుకి ఫోన్కి చేస్తే రింగ్ అయ్యింది కానీ ఎత్తలేదు. రెండోసారి రింగ్ చేశాను, ఎత్తలా. మూడోసారి రింగ్ చేసినప్పుడు ఫోన్ ఎవరో ఆన్ చేశారు. ఏం చేసి హలో అనేటప్పటికీ అట్నుంచి మా చిన్నబాబు స్వరం రావట్లేదండి, ఎవరో ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. నేను అప్పుడు మళ్ళీ ఇదేంటి మా చిన్నబాబుకి నేను ఫోన్ చేస్తే ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నారేటని, ఒకవేళ రాంగ్ నెంబర్ చేశానా అని మళ్ళీ నేను నెంబర్ చూసుకుని మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ అదే ఆయనే మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు, సార్ ఈ ఫోన్ ఎవరండి, మీరెవరు సార్, మా బాబు ఫోన్ మీకు దగ్గరికి ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను. అడుగుతున్న సమయంలో ఆయన, ఏమండి నేను ఈ ఊరు సర్పంచ్ని మాట్లాడుతున్నానండి అన్నారు. ఊరు సర్పంచ్ మాట్లాడడం ఏంటి అని అనుకున్నాను. అప్పుడు నేను వెంటనే ఆయన మాట పూర్తవ్వకుండానే నా ఊహల్లో ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ కారు వేసుకుని వెళ్ళారు కదా, ఆ గ్రామంలో ఎవరినైనా వీళ్ళు గుద్దేశారేమో, గుద్దేస్తే వీళ్ళని
ఒకవేళ చెట్టుకి కట్టేయడం కానీ, లేకపోతే ఆ గ్రామస్తులు అందరూ పట్టుకొని బంధించేయడం కానీ, మీ అమ్మని మీ నాన్నని మీ పెద్దోళ్ళని ఎవరిని తీసుకురా అని అన్నారేమో, ఫోన్లు లాగేసుకున్నారేమో అని అనుకుని నేను ఊహించి ఆలోచించేస్తున్నాను. ఈ లోపల సార్ మీరు ఎవరో చెప్పండి, ఏం జరిగింది చెప్పండి, మా మా ఫోన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చిందని అడిగితే, మీరేం టెన్షన్ పడకండి, మీరు అర్జెంటుగా మీ మిస్సెస్ మీరు కూడా బయలుదేరి ఉన్నపాటున పలానా ఊరు వచ్చేయండి అన్నారు. సార్ మీరేం చెప్పండి సార్, మా గుండె కాస్త దడగా ఉంది, ఏమైందో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి సార్ అంటే, అప్పుడు ఆయన మీ పిల్లలందరూ ఈ గోదావరిలో స్నానం చేయడానికి దిగారండి, ఎవరు కూడా ఒక 8 మంది పిల్లలు కనబట్టలేదు అని చెప్పారు. వెంటనే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. కనబడకపోవడం ఏంటి సార్ అని అనేటప్పటికి, మీరు అర్జెంటుగా టెన్షన్ పడకండి, బయలుదేరి వచ్చేయండి అంటున్నాడు. మా మిస్సెస్ పక్కనే ఉంది, ఏం జరిగింది అంది. ఇగో పిల్లలు స్నానం చేయడానికి గోదావరిలోకి వెళ్ళారట, కనబట్టలేదట అనగానే మా ఇద్దరం ఒకేసారి సోఫా సెట్లో కుప్పకూలిపోయామండి. ఏమైపోయిందని ఆలోచించేస్తుంటే ఈ లోపల నిశ్చితార్థ కార్యక్రమం జరిగించుకుని వెళ్ళిన మా వాళ్ళని అందరినీ సంఘస్థులను పిలిచేసాం. పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. ఏమైందంటే ఇలా జరిగిందంట అనగానే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు. మరి అప్పుడు వాళ్ళకి క్లారిటీగా తెలిసి ఉంటుంది. అప్పుడు మళ్ళీ నాకు, మీరేం కంగారు పడకండి పాస్టర్ గారు, మీరు అధైర్యం పడకండి, ధైర్యంగా ఉండండి అని నాకు చెప్పారు. అసలు ఏం జరిగిందో మేము తెలుసుకొని మీకు చెప్తామండి అని వారు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మేము టెన్షన్గా ఉన్నాం. ఆ టెన్షన్గా ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నంకి 4-5 ఆ టైంకి అక్కడి నుంచి వారు ఫోన్ చేశారు, మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా, పాస్టర్ గారు మీరేం కంగారు పడకండి, పిల్లలు క్షేమంగానే ఉన్నారు, వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగేయడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు, కనుక వారు ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పగానే ఒక్కసారిగా మా గుండె కాస్త స్టెబిలిటీ అయింది. మేము కాస్త రిలాక్స్ అయ్యాం. ఫోన్లే పిల్లలు క్షేమంగా ఉన్నారు, అదే చాలు అని అనుకుంటాం. కానీ అసలైన విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఒకవేళ వాళ్ళు ఏమనుకున్నారంటే, మా సంఘ బిడ్డలందరూ ఈ విషయాన్ని కానీ పాస్టర్ గారికి ఇప్పుడు చెప్తే ఈయనేమైపోతాడు, పాస్టర్ గారు ఏమైపోతుంది, సంఘం ఏమైపోద్దని వాళ్ళు ఆ కోణంలో ఆలోచించి నాకు ఆ విషయాన్ని మరుగు చేసి ఆ విషయాన్ని బయలుపరచలా. నేను పదే వారిని నిలదీసి అడుగుతుంటే, హాస్పిటల్లో జాయిన్ చేశారండి, ట్రీట్మెంట్ అవుతుంది, ఆ నీళ్ళన్నీ కక్కిస్తున్నారు, మీరు కంగారు పడకండి, పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. సరే అనుకున్నాం. ఆ సాయంత్రం 6-7 అయింది. నేను ఒకటే మాట అన్నాను, ఇంకెళ్ళిపోదాం, కారు వేసుకుని వెళ్ళిపోదాం, కాకినాడలో హాస్పిటల్ ఉన్నాయి కదా, మంచి హాస్పిటల్ ఉన్నాయి, తీసుకుని వచ్చేసి ఇక్కడ వాళ్ళని మంచి ట్రీట్మెంట్ చేయించుకుందాం అని నేను చెప్తూ ఉన్నాను. అప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే, అలాగా వారు డిశ్చార్జ్ చేయరండి, వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ ట్రీట్మెంట్ పూర్తయ్యాక పంపిస్తారట అని చెప్తూ ఉంటే నేను ఆ మాటలు నమ్మేస్తున్నానండి ఆ కంగారులో. అప్పుడు చాలామంది దైవజనులు, చాలామంది విశ్వాసులు ఆ ప్రాంతం నుంచి కూడా ఆ రాత్రి 9-10 గంటలకి మా ఇంటికి వస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది విషయం, కానీ మా ఇద్దరికి మాత్రం చెప్పట్లేదు. వాళ్ళు నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు మా వాళ్ళు. ఒకవేళ సెల్ ఫోన్లో ఒకవేళ న్యూస్ వస్తే చూసేస్తానేమోనని మమ్మల్ని అలా న్యూట్రల్లో ఉంచారు. ట్రీట్మెంట్ అవుతుంది అనే ఆ విషయంలోనే వారు అలాగా మమ్మల్ని భ్రమలో ఉంచారు. కనుక వాళ్ళు చేసింది 100% చాలా మంచి పని అండి. ఒకవేళ అదే స్పాట్లో ఒకవేళ ఆ విషయాన్ని బయలుపరిచేస్తే మా ఇద్దరం కూడా ఏమైపోదో మాకు తెలియదు. ఆ తర్వాత నాకు ఆ రాత్రి మేము ప్రార్థన చేసుకుంటున్నాం, నా పిల్లలకి ఏం కాకూడదు, మంచిగా రావాలి. నేను ఉదయం ఆ ముమ్మిడివారం వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి కాకినాడలో అపోలోలో ఏదో పెద్ద హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ చేయించుకొని నా పిల్లల్ని బతికించుకుందాం అని అనుకుంటూనే ప్రార్థన చేస్తున్నాను. కానీ జరగవలసిందంతా కూడా జరిగిపోయిన విషయం నాకు తెలియదు. ఆ తర్వాత ఉదయం అయింది. ఆ ఉదయం అయిన తర్వాత మెల్లగా ఆ విషయాన్ని నాకు కొంచెంగా వీళ్ళు మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండాలి పాస్టర్ గారు,
మీరే ఇలాగైపోతే ఎలాగండి, మేమేమైపోతాం, సంఘం ఏమైపోద్ది, పరిచర్య ఏమైపోద్దని వారి మాటలు చెప్తున్నప్పుడు ఆలస్యంగా నాకు అర్థమైంది, ఓ నా పిల్లలు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారేమో అని. 9 అయిందండి, కారు తీసుకొచ్చారు. రండి పాస్టర్ గారు, మీరు వాళ్ళు రమ్మంటున్నారు, డాక్టర్లు గారు రమ్మంటున్నారు, మీ పిల్లలు మీతో మాట్లాడతాను అంటున్నారు అనేటప్పటికి ఒక ఆశ కలిగింది. తీరము చూసి అక్కడికి ముమ్మిడివారం వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులు చూసిన తర్వాత నాకు అర్థమైంది పిల్లలు చనిపోయారన్న విషయం. ఇంకా మాట రాలేదండి. అలాగే కారులో ఉండిపోయాం. అది ఊహించలేని పరిస్థితి. నేను అనుకుంటున్నాను, ఇది కలగా ఉంటే మంచిదేమో, ఇది కల అయితే ఎంత బాగున్ను అని అనుకుంటున్నాను. నేను ఇంకా కలలో ఉన్నాను, తెల్లారితే ఇదంతా భ్రమ అనిపించేటట్లుగా ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎస్ఐ గారు నా దగ్గర కూర్చుని, మీరు బాధపడకండి, మీరు చూడాలనుకుంటున్నారా మీ పిల్లల్ని అని అన్నారు. సార్ చూపించండి సార్ అని అడిగితే ఆ ఏఎస్ఐ గారిని ఎవరినో పిలిచి, పాస్టర్ గారికి వీరికి కూడా అమ్మగారికి వాళ్ళ బాబు బాడీ ఉంది, వెళ్ళి తీసుకెళ్ళి చూపించండి అనగానే మాకు ధైర్యం సరిపోలేదండి, ధైర్యం సరిపోలా. కానీ ధైర్యం తెచ్చుకుని మా సంఘ బిడ్డలందరూ కూడా మమ్మల్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి చూసినప్పుడు ఆ సన్నివేశాన్ని తట్టుకోలేకపోయాం. బయటకు వచ్చి కూర్చున్నాం. బయటకు వచ్చి కూర్చున్నప్పుడు మా పాస్టర్ గారు ఏడుస్తున్నారు, మా సంఘ బిడ్డలందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నేను నా ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకున్నాను. గారాభముగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లలు ఇక రేపటి నుంచి నా ముందు చీకటే కనబడుతుంది కనుక క్రాంతి, పాల్ అని ఇంకెవరిని పిలుస్తాను. అని ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు ఎక్కడైతే గోదావరిలో అయితే మునిగిపోయారో నేను కూడా అదే గోదావరిలోకి వెళ్ళి అదే గోదావరిలో దిగిపోయి సూసైడ్ చేసుకుందామని అనుకున్నానండి. చనిపోదాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను కూడా సూసైడ్ చేసి చనిపోదాం అనుకున్నానో ఆ క్షణములోనే దేవుడు నాతో మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆ క్షణములోనే దేవుడు నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు వరకు మౌనంగా ఉన్న దేవుడు నేను చనిపోవాలి అనుకుని నిర్ణయం తీసుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు అని అంటే, ప్రియులారా, చాలా అద్భుతమైనదండి. అప్పటి వరకు నాతో మాట్లాడకుండా మౌనంగా ఉన్న నా దేవుడు నేను చనిపోవాలి అనుకుని నిర్ణయం తీసుకున్న వెంటనే ఆయన కలగజేసుకుని నాతో మాట్లాడారు. పిల్లలు ఏమైపోద్ది, ఇద్దరు పిల్లల్ని ఎంత ప్రేమించిన బిడ్డ ఏమైపోద్దని అనుకుంటే ఆమెలో కూడా దేవుడు ధైర్యాన్ని నింపి ఆ రోజు నుంచి ఆమె నన్ను ధైర్యపరచడం ప్రారంభించిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను దేవుడు ధైర్యపరిచారు ఆయన స్వరమునిచ్చి. తర్వాత నా భార్యను ధైర్యపరిచి ఆమెలో నుంచి నన్ను ధైర్యపరచడం ప్రారంభించాను. ఇక అక్కడి నుంచి అండి నాకు ఏదో తెలియని ధైర్యం, ఏదో తెలియని నిరీక్షణ. ఇక ఆ మరుసటి రోజు నుంచి ఆ సమయంలో అక్కడ అనేకుల్ని ఆదరించే మాటలు చెప్పినప్పుడు ఆ సమయంలోనే మరి చిలకలూరుపేట ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుల అభిషేక్తులు షాలేమన్న గారు కూడా స్పందించి వీలైతే నా సోదరుణ్ణి కలుద్దానని చెప్పిన మరుసటి రోజే ఆయన బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వారి మాటలు మమ్మల్ని ఎంతో ఆదరించాయి, బలపరిచాయి. ఈ సభాముఖంగా అన్నకు కూడా నేను వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ విషయాన్ని మరి లైవ్లో చూసిన అన్న జఫని అన్న గారు,
మరి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మంచి ఆత్మీయ దైవజనులు అన్న ఈ విషయాన్ని తెలుసుకుని బ్రదర్ విల్సన్ గారికి ఫోన్ చేసి, మరి అన్న డేట్ దొరకడమే మనకు కష్టం, కానీ వారే ఫోన్ చేసి ఈ యొక్క సభకు నేను వస్తానని చెప్పు అనడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆదరణ. దేవునికి స్తోత్రం. అలాగే అన్న కూడా వచ్చారు, మ్యాథ్యూస్ అన్న గారు కూడా, వారికి వందనాలు. మరి పిల్లరా, ఇంకా నేను చెప్పడానికి చాలా సాక్ష్యం ఉంది, సందర్భాన్ని బట్టి నేను కుదిస్తున్నాను.